అరలారా దేవుడు మీకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అదేంటంటే యెషయా గ్రంథము 43:2 ఈ విధంగా దేవుడు చెప్పారు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే జ్వాలలు అనేవి మనల్ని కాల్చకుండా దేవుడు కాపాడుతాడు. తన బిడ్డల్ని దేవుడు అగ్ని జ్వాలలలో నుంచి కాపాడుతాడు. దానియేలు మరి అగ్ని మధ్యలో నిలవబడినప్పుడు దేవుని దూతలు వచ్చి అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం. అలాగే 1 పేతురు 4:12 ఈ విధంగా చెప్పబడింది, మహాశ్రమలు అను అగ్ని జ్వాలల నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా ప్రియనేస్తమా, అగ్ని వంటి శ్రమలలో నువ్వు పతనం అవడానికి దేవుడు నిన్ను అలో చేయడు. మరి తన ప్రియులతో పాటు మరి అగ్నిలో నుండి షద్రక్ మెషక్ అబేద్నెగోలను బయటకు తీసుకొని వచ్చిన దేవుడు, నీవు పరీక్షించబడి ప్రత్యేకించబడి పరిపూర్ణమైన ఆత్మీయునిగా మారడానికి ఇటువంటి పరిస్థితులను దేవుడు నీ జీవితంలో అలో చేస్తుంటారు. కాబట్టి అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, అగ్ని వంటి పరిస్థితులలో నువ్వు బాధపడొద్దు. మరి ఆ బంగారం కూడా అగ్నిలాగా వెళ్ళి వచ్చినప్పుడు అది మంచిగా మారి ఇంకా మేలిమి బంగారంగా మరి నిరూపించబడుతుంది. నీ జీవితంలో నీ నిందకు ప్రతిగా దేవుడు నీకు ఆనందాన్ని, నీ నిందకు ప్రతిగా రెట్టింపు గౌరవాన్ని, నీ నిందకు ప్రతిగా గొప్పతనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి శ్రమలో ఇది నాన్న నువ్వు బాధపడొద్దని అడుగుతూ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఇవాంజలిన్. ప్రైజ్ ది లార్డ్.